చేసే ఉందిలే ఉంది కుమార్ ఆధ్వర్యంలో 40 డివిజన్లో ఖచ్చితంగా సాయం చేయాలి మీరంతా. కుమార్ ముఖ్యమంత్రి అయితే చేసుకోవాల్సిన బాధ మందే మీదే భారీ అందరికీ నమస్కారం. 41 డివిజన్ యూనిట్ ఇన్ఛార్జ్ పెద్దమారెప్ప, డివిజన్ యాక్చువల్ దళవాయి కుమార్. నా పేరు దళవాయి కుమారు. లోకేష్ ఆచారి, ఆదినారాయణ బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు. ఆదినారాయణ ఆదేశాల మేరకు 5వ క్లస్టరు మేము ఇంటింటికి ప్రచారం చేసి దగ్గుబాటి ప్రసాద్ అన్న గారిని మరియు ఎంపీ అభ్యర్థి అయినటువంటి అంబికా లక్ష్మీనారాయణ గారిని 2 ఓట్లు అమూల్య వేసి సూపర్ 6 పథకాల గురించి వివరించి చెప్తూ, అలాగే మన రాష్ట్రం బాగుండ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఇంటికి డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా మన రేపు దగ్గుబాటి ప్రసాద్ అన్న నామినేషన్ వేస్తున్నాడు. అందరూ ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా రావాల్సిందిగా పిలుపునివ్వడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరు మనము రాష్ట్రం బాగుండాలంటే మనం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రావాలని అందరికీ మన 41 డివిజన్ ప్రజానికి, అనంతపురంలో అర్బన్లో ఉండే ప్రజానికి ఒకటే పిలుపునిస్తున్నాను. దయచేసి మన అందరము కష్టపడితే ఈసారికి మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు, మన దగ్గుబాటి ప్రసాద్ ఎమ్మెల్యే అవుతారు. అదేవిధంగా అంబికా లక్ష్మీనారాయణ కూడా ఇక్కడ ఎంపీగా అయితే మనం ఏదైనా కానీ పనులు గిన్నెలు అన్నీ చేయించుకుంటే బాగుంటుంది. పోయిన గవర్నమెంట్లో ఏమీ చేయలేదు. రేషన్ కార్డులు చేసినారు, మొత్తం అన్నీ పింఛన్లు కట్ చేసినారు, మొత్తం అన్నీ తీసేసినారు. ఇప్పుడు కూడా మనం గవర్నమెంట్ వస్తే ఇండ్లు కట్టుకునేడానికి కూడా సాయం చేస్తారు. ఏమో 2.5 అంటున్నారు, 5 లక్షలు అదైతే తెలియదు, ఇంకా మేనిఫెస్టోలో వదిలేదు. ఈసారికి మన చంద్రబాబు గవర్నమెంట్ వస్తేనే ఉద్యోగాలు అన్నీ వస్తాయి, నిరుద్యోగులు కూడా పెరిగిపోయింది. ఈసారికి మనం చంద్రబాబు నాయుడు వస్తేనే ఉద్యోగాలు అన్నీ వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజల్లో ప్రతి ఒక్కరు ఈసారికి మోసపోయినాము. మేము ఈసారికి ఒక అవకాశం ఇచ్చి వేసినాము, మోసపోయినాము. ఈసారికి మేము ఎట్లా మోసపోయినాం కాబట్టి మళ్ళీసారి చంద్రబాబు నాయుడు వేస్తేనే మాకు బాగా జరుగుతుందని అందరూ చెప్తున్నారు. మేము డోర్ టు డోర్ సూపర్ 6 పథకాల గురించి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ఈసారికి మన లోకల్ అభ్యర్థి అయిన దగ్గుబాటి ప్రసాద్ అన్న గారిని గెలిపిస్తామని వాళ్ళే చెప్పడం జరిగింది. ప్రజల్లో భారీ స్పందన వచ్చింది. ఇక్కడ భారీ మెజార్టీతో దగ్గుబాటి ప్రసాద్ అన్న గెలుస్తారు. అదేవిధంగా ఎంపీ కూడా మనకు గెలుస్తారు. ఇదే విధంగా గెలుస్తారు కూడా. 41 డివిజన్లో కుమార్ ఆధ్వర్యంలో ఇంటింట ప్రచారంలో మనం ఈ పొద్దు ప్రచారం చేయడం జరిగింది. అయితే మా వార్డు ప్రజలంతా కుమార్ ఆధ్వర్యంలో అనేక సమస్యలు ఆ పిల్లల దృష్టికి తీసుకొచ్చినారు. అనేక సమస్యలు తీసుకొచ్చినా కానీ ఈ పొద్దు దగ్గుబాటి వెంకటప్రసాద్ని గెలిపించుకొని, అంబికా లక్ష్మణాన్ని గెలిపించుకొని మన వార్డు నుంచి అత్యధిక మెజారిటీని ఇస్తూ మన వార్డులో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించేందుకు మా వంతు కృషి చేస్తూ రేపు నామినేషన్ సందర్భంగా వార్డులో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ కానీ ఈ జయప్రదం చేయాల్సిందిగా నామినేషన్ని కోరుచున్నాము. నా పేరు కె లోకేష్ ఆచారి, జనశక్తి నగర్ 41 డివిజన్ నుంచి. నేను కూడా వైసీపీలో నుండి టీడీపీలోకి రావడం కారణం ఏమంటే, కొన్ని 5 సంవత్సరాల నుంచి నాకు కొన్ని కారణాల వల్ల ఎమ్మెల్యే అనంత వెంకటరమణ కూడా నాకు న్యాయం చేయలేకపోయినాడు. వార్డులో ఉండే ఇన్ఛార్జీలు కూడా మాకు న్యాయం చేయలేకపోయినాడు. కాబట్టి ఈ పొద్దు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారి ఆధ్వర్యంలో నేను కూడా టీడీపీకి చేరడం జరిగింది. రేపు జరగబోయే ర్యాలీకి కూడా అత్యంత ప్రజలు కూడా స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని నాకు గేట్లో కూడా వార్డులో కూడా చెప్పడం జరిగింది. మేమైతే వస్తామన్నా టీడీపీని సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని చెప్పి ప్రజలు కూడా స్పందన బాగుంది. ప్రజలందరికీ నమస్కారం.